సార్ ఎన్టీఆర్ గారు అనగానే ఒక ఆత్మగౌరవం, తెలుగు వారి ఆత్మగౌరవం, అవునండి, తెలుగుదనం ఉట్టిపడుతుంది. ఆయనతోటి మీకు అసలు అటాచ్మెంట్ ఎక్కడ స్టార్ట్ అయింది? నేను ఈ విషయాలన్నీ ఒక పుస్తకం కూడా రాశానండి, ఎన్టీఆర్తో నేనని. దానికి చాలా మంచి స్పందన వచ్చింది. నేను కృష్ణా డిస్ట్రిక్ట్ ఎస్పీ ఉన్నప్పుడు ఆయన ఏదో షూటింగ్కి నా దగ్గర వచ్చారండి. బందోబస్తు అవన్నీ కావాలా, ఏలూరు రోడ్లో అక్కడంతా. సో దానికి బాగా బందోబస్తు చేసాం. ఈ వాజ్ వెరీ హ్యాపీ అండ్ ఆల్. తర్వాత ఆయన ఒకసారి రండి, మీరు మెడ్రాస్ ఎప్పుడైనా వచ్చినప్పుడు మా స్టూడియోస్ రండి ఎలా అన్నారు. సో ఒకసారి మెడ్రాస్ వెళ్ళినప్పుడు ఆయన షూటింగ్ అది కూడా వెళ్ళాను నేను. ఆయన అరేంజ్మెంట్స్ అన్ని చేశాడు ఆయన. తర్వాత పెద్దగా పరిచయం అంటే కాంటాక్ట్ లేదు. విజయవాడ ఎస్పీ ఉన్నప్పుడు అప్పుడప్పుడు వస్తుండేవారు ఆయన. కానీ తర్వాత రాజకీయాలు చేరినాక ఒకసారి నేను ఇంటెలిజెన్స్ లో ఉన్నాను అప్పటికే. సో రాజకీయాల్లో చేరాక మీటింగ్స్ అవుతున్నాయి. ఎంతవరకు ఇది స్పందన ఉంది జనంలో అని నేను కూడా అసెస్మెంట్ చేస్తున్నాను. ఆ అసెస్మెంట్ లో ఒకసారి ఆయనకి టైం అడిగాను నేను. ఆయన ఉద్దేశాలు ఏమిటి, ఎట్లా ఆయన తీసుకెళ్లాలనుకుంటున్నారు మన రాష్ట్రాన్ని పవర్లోకి వస్తే అని క్యూరియాసిటీతో టైం అడిగితే టైం ఇచ్చారు. మార్నింగ్ 6:30కు ఎంతకో తెల్లవారి. అంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉంది. కాంగ్రెస్ పార్టీలోనే ఈయన స్టూడియోలో ఉన్నాడు అక్కడ. ఐ థింక్ విజయభాస్కర్ రెడ్డి అనుకుంటా అప్పుడు స్టూడియోలో ఉండి అక్కడ టైం ఇచ్చారు మన. సో అక్కడ వెళ్ళాను నేను, తెల్లవారు వెళ్తే స్టూడియోస్ ఆ స్టూడియోస్ రమ్మన్నారు. అక్కడ వెళ్ళి మా అంతా రెడీ అంతా నీట్గా తయారై ఉన్నాడు ఆయన, బొట్టు అది పెట్టుకొని. దొరగారు అంటే ఏంటి విషయాలు అన్నాను. ఈ పార్టీ మీరు పెట్టడం ఉద్దేశం ఏంటి, తర్వాత ఎలా తీసుకెళ్లాలనుకుంటున్నారు మన రాష్ట్రాన్ని, ఇవన్నీ మాట్లాడాను. ఆయన ఎక్కువగా యాంటీ కాంగ్రెస్ భావజాలం వాడారు. ఎక్కువగా కాంగ్రెస్ వల్ల చాలా నష్టం వస్తుంది దేశానికి, సిన్సియారిటీ లేదు, ఇన్ని స్వాతంత్రం వచ్చి 20 రోజులైనా మనకేమీ గౌరవం లేదు, మనం ఏదో ఢిల్లీ వాళ్ళు ఏది చెప్తే అది ఇక్కడ వింటున్నాం తప్ప మనకి మన తెలుగు వాడనే ఒక గౌరవం లేదు. సో ఇలాగా నేను అవన్నీ తీసుకురావాలనుకుంటున్నాను. ఎవరికి మనం లొంగి ఉండక్కర్లేదు, మన ప్రభుత్వం మనమే నడిపించుకోవాలి, ఏదో అలా ఆ లైన్లో మాట్లాడారు. అయితే మరి అప్పటికే కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు దీంతో జంప్ అవడానికి చూస్తున్నారు, చాలా మంది వస్తున్నారు అని అంటున్నారు. నేను వాళ్ళు ఎవరిని నేను చేర్చుకోను. నేను యువతకు ప్రాధాన్యం ఇస్తాను, యూత్కు ప్రాధాన్యం ఇస్తాను. వాళ్ళ దీంతో కొత్త వరవడి నేను తీసుకురావాలని ఉంది నాకు. ఈ పాత వాళ్ళతో నాకేం సంబంధం లేదు. ఇటువంటి రాజకీయాలు నాకు వద్దు. రాజకీయాల్లో కొత్త మలుపు తీసుకురావాలా, పార్టీ నుంచి ఆ ఇన్ఫ్లుయెన్స్ అంతా ఉండాలి కూడా, పార్టీ కార్డర్ అంటూ ఒకటి ఉండాలా, ఒక సిద్ధాంతం ఉండాలా, దాని ప్రకారం మనం కొన్ని గోల్స్ పెట్టుకోవాలా, అది నెరవేర్చాలని. అట్లా పేదవాడు ఈ వాటికి కూడా ఎందుకు పేదరికం అంత ఉండాలా అని చాలా ఆవేశంతో మాట్లాడాడు. సో నేను అనుకున్నా బాగా సిన్సియర్ మ్యాన్, ఇంకొక ధ్యేయం ఉంది, ఊరికే ఎలక్షన్లో వద్దామని అంతే కాదు, బియాండ్ దట్ ఆయనకు ఒక విజన్ ఉంది అని అనిపించింది నాకు.